హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వేసవికాలం వచ్చిందంటే చాలు మన తెలుగు వాళ్ళ ఇళ్లల్లో ముందుగా గుర్తొచ్చేది గుమగుమలాడే ఆవకాయ పచ్చడి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఎర్రటి కొత్త ఆవకాయ కలుపుకుని తింటే అబ్బా! ఆ మజానే వేరు కదా! ఈ రోజు మన వీడియోలో పక్కా కొలతలతో సంవత్సరం అంతా నిల్వ ఉండేలా మొక్క మెత్తబడకుండా ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం. నేనిక్కడ సువర్ణరేఖ మామిడికాయలు 3 కాయలైతే తీసుకుంటున్నాను. మీకు ఎన్ని కాయలు కావాలితే అన్ని కాయలు తీసుకోండి. ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఎక్కడ తడి లేకుండా ఒక క్లాత్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. మనకి ఈ పచ్చడి ప్రాసెస్‌లో ఎక్కడ కొంచెం కూడా తడి అనేది తగలకూడదండి. తడి తగిలితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చూసారు కదండీ! ఇలా వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న ముక్కలుగా మామిడికాయల్ని కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కొలుచుకుందాం. నేనిక్కడ ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఆ గ్లాస్‌తోని మామిడికాయ ముక్కలు కొలుచుకుంటున్నాను. నాకిక్కడ 4 గ్లాసులైతే మామిడికాయ ముక్కలొచ్చాయి. దీనికి తగ్గట్టుగా నేను కొలతలు చెప్తాను. మీరు దీనికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మనకి 4 గ్లాసుల మామిడికాయ ముక్కలకి ఒక గ్లాస్ మెంతిపిండి అయితే సరిపోతుంది. సో, ఒక గ్లాస్ మెంతిపిండి కోసం గ్లాస్‌లో నేను చూపించినట్లుగా 1 ఇంచ్ లోపు వరకు ఆవాలు తీసుకుంటే, మనకి మిక్సీ పట్టిన తర్వాత కరెక్ట్‌గా 1 గ్లాస్ ఆవపిండయితే వస్తుంది. చూసారు కదా! ఇలా ఆవాలు మొత్తం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనకి ఆవాలు మిక్సీ పట్టినప్పుడు ఆ పౌడర్ అంతా మిక్సీకి పట్టేస్తుంది. సో, ఒకసారి బాగా కలుపుకొని, మనం ఏ గ్లాస్‌తో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో ఆ గ్లాస్‌లోకి యాడ్ చేసుకుందాం. చూసారు కదా! ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనకి 1 గ్లాస్ ఆవపిండయితే వచ్చింది. ఈ ఆవపిండిని ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకుందాం. మనకి కారం వచ్చేసరికి 1 గ్లాస్ అయితే ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. సో, ఇక్కడ నేను 1 గ్లాస్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చేసరికి ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఎగ్జాక్ట్‌గా ఈ మెజర్‌మెంట్స్ తీసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి చేతితో శుభ్రంగా ఈ కారం, ఆవపిండి, సాల్ట్ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా! ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఒక 2 వెల్లుల్లిపాయల్ని పొట్టు మొత్తం తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని, మళ్ళీ ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పచ్చడి పెట్టుకోవడానికి ఆయిల్ అన్నమాట. ఆయిల్ వచ్చేసరికి మనం వేరుశనగ నూనె గాని, నువ్వుల నూనె గాని యూజ్ చేస్తే పచ్చడి టేస్ట్ చాలా బావుంటుంది. ఇక్కడ 1 గ్లాస్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆ ఆయిల్‌ని నేను చూపించినట్లుగా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో అడుగున కొంచెం రిమైనింగ్ ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఆయిల్‌లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్‌లో కలిపిన మామిడికాయ ముక్కల్ని మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా! కారం, ఆవపిండి, సాల్ట్ ఆ మిక్స్చర్‌లో వేసి ఒకసారి బాగా ముక్కలకి కారం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మనం ముందుగా ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా బౌల్, ఆ బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌ని మళ్ళీ రిపీట్ చేస్తూ మామిడికాయ ముక్కల్ని మళ్ళీ ఆయిల్‌లో, మళ్ళీ కారంలో కలిపి, మళ్ళీ డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా మొత్తం మామిడికాయ ముక్కలనన్నీ ఇదే ప్రాసెస్‌లో చేసుకోవాలి. ఇక్కడ నేను ప్లాస్టిక్ డబ్బా ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, స్టీల్ బౌల్‌లో కనుక మనం ఉంచితే గిన్నె మనకి పాడవుతుందనమాట. సో, అందుకని ప్లాస్టిక్ గానీ, గాజు డబ్బా గానీ తీసుకుంటే చాలా బావుంటుంది. చూసారు కదా! మొత్తం మామిడికాయ ముక్కల్ని ఈ ప్రాసెస్‌లోనే డబ్బాలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ తరువాత ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఏం మిక్స్ చేయకుండా ఈ డబ్బాని మూత పెట్టుకొని 1 డే నిల్వుంచాలి. చూసారు కదండీ! 1 డే తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ మొత్తం మనకి సెపరేట్ అయిపోయి ముక్క మొత్తం ఊరుతుందనమాట. అప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే నేను వేసిన మెజర్‌మెంట్స్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. సో, నేనింకా ఏమీ యాడ్ చేయట్లేదు. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా మన జీడావకాయ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మన జీడావకాయ పచ్చడిని ఇలా నేను గాజు డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్ట్ ఇస్తుంది. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.